మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, నేటి జీవన విధానం చూసుకుందాం. 60 ఏళ్ళు బతకడమే చాలా కష్టంగా ఉంది. 100 years బతకడం అంటే చాలా రేర్. కానీ మన మహావతార్ బాబాజీ గారు చాలా గొప్ప ఆయన. 2000 సంవత్సరాల నుంచి హిమాలయాలో బతుకుతున్నారు. చాలా మంది ప్రముఖులు ప్రతి సంవత్సరం ఆయన వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు అక్కడ. సో ఆయన ఒకసారి కలవాలని చెప్పి వెళ్తున్నారు. అందులో మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఉన్నారు. సో చాలా మంది వెళ్తున్నారు. మరి 2000 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. దీని వెనుకున్న రహస్యం ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ మానవుడు అనేవాడు 2000 సంవత్సరాలు బతకడం సాధ్యమని అంటారా? మనం కూడా అలాంటి లైఫ్ స్పాన్ అచీవ్ చేయాలంటే ఎలాంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుంది? ఓవరాల్గా అక్కడ ఆయన ఉన్న ప్రదేశం కావచ్చు, దానికి సంబంధించిన మిస్టరీ ఏది ఉందో మాకు తెలియజేయండి గురుగారు. ఇప్పుడు మనందరం మనుషులమే. డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా మనుషులే. మరి మనం వాళ్ళు ఒకటైపోతామా? వాళ్ళకున్న పేరు, వాళ్ళకున్న ప్రతిష్ట, వాళ్ళ రామారావు గారికి ఉన్న ఆరోగ్యం ఎలా ఉంటుందో డిఫరెన్స్ అలా చిన్న లెవెల్లో మనకు అర్థమయ్యే లెవెల్లో చెప్పాను. మోడీ గారు ఉన్నారు, ఇప్పటికీ యోగా చేస్తారు, ఇప్పటికీ కూడా మెడిటేషన్లు, పూజలు, పునస్కారాలు. రామారావు గారేమో పూజలు, డైరెక్ట్ పూజలు. మోడీ గారు మెడిటేషను, యోగా డే నిర్వచించింది ఆయన. ఇదిగో మన గురుగారు అయినటువంటి పరమహంస యోగానందుల వారి యొక్క ఇచ్చినటువంటి క్రియాయోగాన్ని, అలాగే ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి రాజాదిరాజ్ యోగాన్ని, ఆ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అని మహేష్ యోగి అని ఉన్నారు గురుగారు, ఆయన ఇచ్చింది. ఇలాంటి ఎవరో ఒకళ్ళు ఇచ్చినవి పాటిస్తూ ఉంటే తప్పకుండా ఆయుర్దాయం పెరుగుతుంది. వాళ్ళకు వచ్చిన పేరు ఎంత గొప్పగా అయ్యారో, జీవన విధానంలో మామూలుగా మన చుట్టూ ఉన్న వాళ్ళు 105 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అలా ఇప్పుడు ఎనర్జీ అంటాం దాన్ని. అంటే మానవ శరీరము ఇది పంచభూతాలతో తయారైంది. దీని వాహనం ఇది. ఆ వాహనము ఇప్పుడు గోదావరి రైల్వే బ్రిడ్జ్, ఫస్ట్ గోదావరి బ్రిడ్జ్ కట్టింది బ్రిటిష్ వాళ్ళు. 100 సంవత్సరాలైనా ఇచ్చారు ఆయుర్దాయం. అది 100 దాటిపోయి ఇంకా ఉన్నా సరే మనవాళ్ళే భయపడి బాబాయ్ ఇంకా ప్రయాణాలు చేయొద్దని ట్రైన్స్ని ఆపారు. అంటే ఏంటంటే డ్యూరబిలిటీ అనేది మనం పెంచుకోవడం మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు తాబేలు ఎన్ని సంవత్సరాలు బతుకుద్ది? జనరల్గా నీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం 500 సంవత్సరాల పైన ఉన్నాయి. అంటే హార్ట్ బీట్ తక్కువ కొట్టుకున్న వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, ఎటువంటి టెన్షన్స్ లేకుండా. హార్ట్ బీట్ ఎప్పుడు స్లోగా కొట్టుకోవాలి. ర్యాబిట్ ఏం చేస్తుందంటే అది తొందరగా పరిగెడుతుంది, దాని హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది కాబట్టి తొందరగా చచ్చిపోతాయి. మనం మనుషులం కూడా అంతే. ఈ యోగాలు, ఈ మెడిటేషన్లు, ఈ ప్రొసీజర్లు అన్నీ ఏంటంటే హార్ట్ బీట్ని తక్కువగా కొట్టించుకునేలా చేయడాని కోసం పెట్టబడ్డాయి. దానివల్ల ఏమిటంటే ఎక్కువ కాలం బతకొచ్చు. మహావతార్ బాబాజీ గారికి మరణం లేదంటారా మీ ప్రకారం? ఎస్, మహావతార్ బాబాజీ, రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎలా మనలాగా మనుష్య రూపాల్లో వచ్చినా, ఎలా అయితే వాళ్ళు మనుషులు కాదో మహాత్ములో, అలాగే మహావతార్ బాబాజీ గారు మనుష్య రూపంలో వచ్చినా కూడా ఆయన మానవుడు కాదు, సూపర్ న్యాచురల్ పవర్ అనమాట. అంటే ఈ క్రియాయోగం సృష్టించిందే ఆయన. దైవశక్తి ఉందంటారు ఖచ్చితంగా. అగస్త్య మహాముని డైరెక్ట్ బోధించాడు ఎవరికి? మహావతార్ బాబాజీ గారికి. శ్రీకృష్ణ పరమాత్మ వివశక్ అనే ఋషికి బోధిస్తే, ఆ వివశక్ అనేటటువంటి ఆయన మనకి ఎవరికి బోధించారంటే ఫస్ట్ మనువుకు బోధిస్తారు. ఆ స్వయంభూ మనువుకి. మనువు మన మొదటి మానవుడు. ఆయన కొడుకైనటువంటి ఇక్ష్వాకుడికి బోధిస్తాడు. ఆయన అగస్త్య మహాముని సప్తచిరంజీవుల్లో లాగే సప్తఋషుల్లో ఒకళ్ళు కాబట్టి ఆయన వెళ్ళి మహావతార్ బాబాజీకి బోధిస్తే, మహావతార్ బాబాజీ గారు తాను ఎటర్నిటీ అంటే మోక్షాన్ని తెచ్చుకోవడమే కాకుండా, ఇమ్మోర్టాలిటీ చావు లేకుండా శాశ్వతత్వాన్ని తెచ్చుకోవడమే కాకుండా, తన శిష్యుడైనటువంటి లహరి మహాశయుల వారికి, ఆయన మామూలు మిలిటరీ ఆఫీసర్ నీలాగా నాలాగా, అటువంటి ఆయన మామూలు మానవుడు లహరి మహాశయుడు. అటువంటిది మిలిటరీ ఆఫీసర్గా ఉన్న ఆయన ఈ యోగ సాధన చేయడం ద్వారా ఆయన కూడా ఎక్కువ కాలం బతికారు. మళ్ళీ ఆయన కూడా మహాత్ముల గురువు అయిపోయారు. మళ్ళీ ఆ లహరి మహాశయుల వారు తన శిష్యుడైనటువంటి యుక్తేశ్వర్ గిరి గారికి బోధించారు. ఆ యుక్తేశ్వర్ గిరి గారు కూడా మళ్ళీ ఏమయ్యారు? చక్కగా మహాత్ములయ్యి తన శిష్యుడైనటువంటి పరమహంస యోగానందుల వారు, ఇదిగో ఈయన మన గురువు గారు పరమహంస యోగానందుల వారికి బోధించారు. మరి ఈయన కూడా ఫాదర్ ఆఫ్ ద బెస్ట్ అంటాం ఈయన్ని. అంటే జీసస్ క్రైస్ట్ని, లార్డ్ కృష్ణాని, రెండిటిని యొక్క ఈస్ట్ యొక్క ఫిలాసఫీ, మన వేదాంతము, వెస్ట్ యొక్క ఫిలాసఫీ రెండింటిని బ్లెండ్ చేసి కాలిఫోర్నియాలో ఎన్నో, స్వామి వివేకానంద చికాగో అడ్రస్తో ఫేమస్ అయ్యారు అమెరికాలో. చికాగో ఆయన మాట్లాడడం వల్ల ఈయన కాలిఫోర్నియాలో ఫేమస్ అయ్యారు. ఈ విధంగా వీళ్ళంతా కూడా మహాత్ములు అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం అభ్యాసం చేస్తే ఇది క్రియాయోగము. ఏ యోగాన్ని మనం చేసినా
మనం ఖచ్చితంగా 100 సంవత్సరాలు కాదు, మనం కూడా 500 సంవత్సరాలు బతకొచ్చు పైనే. ఇప్పుడు ఆల్రెడీ హిమాలయాల్లో చాలామంది ఋషులు ఉన్నారు. పోనీ వీళ్ళని వదిలేసి మహావతార్ బాబాజీ లాంటి వాళ్ళని వదిలేసేయండి. చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అసలు బయటికి రారు. హిమాలయ యోగులు అంటారు వాళ్ళని. యూట్యూబ్లో చాలామంది వస్తారు, హిమాలయ పర్వతాల నుంచి వచ్చామని. మొన్న వచ్చిన అఘోరి కూడా వాళ్ళ జనాల్లో ఉండరు అసలు. అంటే వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే తపస్సులు చేసుకోవడమే. ప్లస్ హిమాలయాలు అంటే మనం ఏదో చిన్నది అనుకుంటాం, ఏదో చిన్న కొండ, గోవర్ధనగిరి పర్వతంలాగా 14 కిలోమీటర్ల కొండ అనుకుంటాం. కాదు, హిమాలయాలు 10 రాష్ట్రాలకు కవర్ చేస్తాయి, 4 దేశాలను కవర్ చేస్తాయి, 4 దేశాలకు చెందినవి. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఆయన మన మహావతార్ బాబాజీ గారిని ఫిజికల్ బాడీలో కలిసి వస్తారు. ఆయన అంటే మన నీలాగా నాలాగా ఉన్న ఆయన్ని కలిసి వస్తారు. ఆయన అసలు ఎందుకు అంత నమ్మకం అంటే, ఆయన రజనీకాంత్ గారు ఉద్యోగం లేని సమయంలో ఎవరో మొత్తం మీద మన పరమహంస యోగానందుల వారి గురువు గారి యొక్క శిష్యులు, క్రియాయోగం అంటారు, ఇందులో శాంతానందగిరి అని ఉన్నారు. ఆయన నాకు గురువుగారు డైరెక్ట్ రాంచీలో జనరల్ సెక్రటరీ, ఆయన నాకు ఉపదేశించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి కూడా ఆయనే ఉపదేశించారు. శాంతానందగిరి స్వాముల వారు, యోగదాస్ సత్సంగ్ రాంచీ హెడ్ క్వార్టర్స్. ఆయన వెళ్ళమన్నారు. ఎప్పుడో జరిగిన స్టోరీ. రజనీకాంత్ గారు జాబ్ లేనప్పుడు వెళితే ఆయన అదృష్టం చూడండి. మా కాన్ఫిడెన్స్, సూపర్ స్టార్ యొక్క కాన్ఫిడెన్స్ అంత అలా ఉంటుందన్నమాట. ఆయనకి మహావతార్ బాబాజీ గారి దర్శనం లభించి ఆయనకి వెంటనే బస్ కండక్టర్ ఉద్యోగం వచ్చింది. నేను విత్ అడ్రస్లతో సహా చెప్తున్నాను, అంటే అంత అథారిటేటివ్ న్యూస్ అని. ఇక్కడ మెడ్రాస్లో మాకు అడయార్, టీ నగర్, ఇలాగా ఈ సైదాబాద్, ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉంటే సైదాపేట్ అని అంటాం అనమాట. ఈ ఏరియాల్లో ఆయన బస్సు తిరిగేది, తమిళనాడు స్టేట్ది. గిండి దగ్గర ఆగినప్పుడు ఆయన ఏం చేశారంటే బస్సు దిగి రజనీకాంత్ సూపర్ స్టార్ మామూలుగా ఏదో సిగరెట్ అప్పుడు వేయడం రాదు ఆయనకి, మామూలుగా ఇలా వేసాడట, స్టైల్గా వెళ్ళి పడిందంట. ఇదేంటి మొదటిసారి పడింది ఏంటి, రెండోసారి మళ్ళీ వేసాడట. 3 సార్లు వేసరికి 3 సార్లు పడితే మహావతార్ బాబాజీ లేలది. ఆ దూరంగా ఉన్నటువంటి ఒక నిర్మాత చూశాడు. ఆ నిర్మాత చూసి ఏంటితను సిగరెట్లు ఎన్నిసార్లు వేసినా పడిపోతుందని స్టైలిష్గా వేస్తున్నాడని ఈయనకి ఆఫర్ ఇచ్చారు. స్టార్ మారింది, జాబ్ మానేశారు. చిన్నగా చిరంజీవి గారితో చిన్న విలన్ పాత్రలు చిన్నగా స్క్రీన్ మీద 2 నిమిషాలు కనబడినటువంటి మహాత్ముడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఈ రోజున అంచెలంచెలుగా ఎదిగి మన దక్షిణ భారతంలోనే మోస్ట్ స్టైలిష్ ఆర్టిస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారు అంత స్థాయిలో, వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి సప్త చిరంజీవుల్లో అసలు రజనీకాంత్ గారు చెప్పడం వల్ల చిరంజీవి గారు కూడా మంచి ఆంజనేయ స్వామి ఉపాసన పెంచుకున్నారు. ఎలాగంటే సప్త చిరంజీవుల్లో ఒకడు ఆంజనేయ స్వామి, అశ్వత్థామ, హనుమంతుడు, విభీషణుడు, బలిచక్రవర్తి, ఆ తర్వాత కృపాచార్యుల వారు, తర్వాత వ్యాసుల వారు, తర్వాత పరశురాముడు. ఈ సప్త చిరంజీవులు అంటారు. సప్త చిరంజీవులో లైవ్లో ఉన్న వాళ్ళని నువ్వు కనుక చేసినట్లయితే తప్పకుండా నీకు దర్శనం ఇస్తారు అని చెప్పి రజనీకాంత్ గారు చెప్పడంతో, ఎలాగైతే జయలలిత గారు శోభన్ బాబు గారికి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే నువ్వు బాగుపడతావు అని చెప్పారో, శోభన్ బాబు గారు విన్నారో, అలాగే శోభన్ బాబు గారి ద్వారా మురళీమోహన్ గారు జయభేరి ఇప్పుడు కూడా మురళీమోహన్ గారు చెప్తారు నాకు శోభన్ బాబు గారు చెప్పడం వల్ల. ఈ సైకిల్ ఎలాగైతే ఉందో అలా రజనీకాంత్ గారు చెప్పడం వల్ల సప్త చిరంజీవుల సాధన, ఆంజనేయ స్వామి వారి సాధన స్టార్ట్ చేసి చిరంజీవి గారు ఈజున మనకి దక్షిణ భారతంలో తెలుగు ఫీల్డ్లో మెగాస్టార్గా ఎదిగిపోయారు. సార్, రజనీకాంత్ గారు వెళ్ళారు, అక్కడ బాబాజీ గారు దర్శనం చేసుకున్నారు, వాళ్ళ జీవితం మారింది. చాలామంది ప్రముఖులు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. ఈవెన్ కామన్ మ్యాన్ వెళ్ళాలని చూస్తారు. దర్శనం అందరికీ దొరుకుతుందంటారా? దర్శనం ఆయన దొరకాలంటే ఏమన్నా పుణ్యం చేసుకుని ఉండాలి, ఎలాంటి ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా ప్రేమ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎంతమంది గెస్ట్లకి చేస్తావు ఇంటర్వ్యూలు? 100 మందికి చేస్తావు. మా మణికంఠ లవ్ ఉండాలి నీ మీద. నువ్వు మగవాడా ఆడదా కాదు, అందరూ సొల్లుగార్చుకుంటూ లేడీ గెస్టులు పిలిస్తే మాట్లాడడం పొగడ్డం కాదు. నువ్వు మగ యాంకర్ అయినా సరే అరే ఇందులో టాలెంట్ ఉంది అని గమనించేటటువంటి గెస్టులు ఎలా అయితే ఉంటారో అలా మనకి మహావతార్ బాబాజీ గారి మీద అమితమైన భక్తి, ప్రేమ, డివోషన్, ఏమైనా సరే డెటర్మినేషన్, నేను కంపల్సరీ గురువుగారిని కలవాలి అన్న ప్రేమ పెంచుకోవాలి. ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి ఎప్పుడు ప్రేమ పెంచుకోవాలి. ఆ మహావతార్ బాబాజీ గారిని కలవాలి అని ఎవరైతే మామూలు మనుషులు సంకల్పించుకుంటారో వాళ్ళు క్రియాయోగాన్ని చేయాలి. మరి డిసిప్లిన్ కూడా రావాలి కదా. మెడిటేషన్,
అసలు ఆ క్రియాయోగాన్ని ఫస్ట్ ఎక్కడో ఎందుకండి గానగాపురం వెళ్ళేటప్పుడే మనం కొబ్బరికాయ కట్టుకొని ఏమండి గురుగారు దత్తాత్రేయ స్వాముల వారు మేము వస్తున్నాం మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రార్థించి అక్కడ వెళితే అప్పుడు ఆయన రాణిస్తాడు. అలా స్పిరిచువల్ మాస్టర్స్ ఎవరైనా సరే మనము మహావతార్ బాబాజీ గారిని రిక్వెస్ట్ చేసుకోవాలి ప్రేయర్ రూపంలో. తర్వాత మనం ప్రేయర్ చేస్తాం కానీ ఆ ప్రేయర్ని రెస్పెక్ట్ ఇవ్వం. మనం ఏదో క్యాజువల్గా చదివినట్టు చదివేస్తాం. ఇండియా ఇస్ మై కంట్రీ, మైన్ ఆల్ ఇండియా సో అండ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చదువుతాం. ప్లెడ్జ్ ఎంతమంది అది పాటిస్తున్నారు అంటే మనము ఆనర్ ఇవ్వాలి, ఆ ప్రేయర్కి ఆనర్ ఇవ్వాలి. తర్వాత ఆవాహయామి అంటాం పూజ చేసినప్పుడు, గురువుగారిని రమ్మంటాం, దేవుడిని పూజ చేసినప్పుడు ఆవాహనం చేస్తాం. అది వచ్చారు అక్కడ స్పిరిచువల్ మాస్టర్లు నిజంగానే ఫిజికల్గా కూర్చున్నారు అని అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. అంత రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు బాబాయ్ మా గురువులు ఎక్కడున్నారు స్పిరిచువల్ మాస్టర్స్ అని భయం ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అవుతారు. అంతేకాదు నీతా అంబానీ గారు వెళ్ళి దర్శించుకుంటారు, ముఖేష్ అంబానీ గారు కూడా. అది ఎవరైనా దర్శించుకోవచ్చు. యోగదాస్ సత్సంగ్ అది హిమాలయ పర్వతాలకి మహావతార్ బాబా కేవ్ అని ఉంటుందన్నమాట. ఆ కేవ్ దగ్గర ఆ గుహ ఉంటుంది. ఆ గుహ ఇంటర్నెట్లో కొట్టి చూసుకుంటే ఎవరికైనా వస్తుంది. అక్కడ ఏదన్నా వింతలు విశేషాలు అద్భుతాలు ఏమైనా చెప్తారా ప్రత్యేకంగా ఆ ప్లేస్ గురించి ఏదన్నా అక్కడ జరిగేది? తప్పకుండా ప్రతి మనిషికి కూడా ఎటర్నిటీ వస్తుంది. ఎప్పుడైతే ఈ యోగ సాధన క్రియాయోగ సాధన చేస్తామో మహావతార్ బాబాజీ యొక్క అనుజ్ఞ ప్రేమ అనుగ్రహము ఉన్నప్పుడు మనం కూడా 500 సంవత్సరాలు బతకచ్చు. అలాంటి స్వామీజీలంతా కూడా గడ్డాలు వేసుకొని జొళ్ళు వేసుకొని అక్కడ మంచి వెజిటేషన్, మంచి అక్కడ చెట్లు గిట్లు అన్నీ కేవలం చెట్లే ఉంటాయి కదా, అక్కడి నుంచి మంచి ఆక్సిజన్ విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి దాని నుంచి ఆయుర్దాయం పెంచుకోవచ్చు. అంతేకాదు యోగి రామ అని ఒక స్వామీజీ గారు ఉన్నారు. ఆయన రాసినటువంటి బుక్ కూడా మార్కెట్లో దొరుకుద్ది. ఇది కూడా అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని ఒక బుక్ దొరుకుద్ది, గురుగారు పరమహంస యోగానందుల వారు ఇచ్చింది. ఇందులో చదివితే అర్థమవుద్ది. ఇందులో ఇప్పుడున్నటువంటి హిమాలయాల్లో ఇందులో చాప్టర్ కూడా ఉంటుంది, సెయింట్ విత్ 2 బాడీస్. ఇప్పుడు కూడా ఉన్నారు హిమాలయాల్లో అందరూ, పోనీ వీళ్ళందరూ పెద్దవాళ్ళు, వీళ్ళ సంగతి వదిలేయండి. ఇప్పుడు కూడా ద సెయింట్ విత్ 2 బాడీస్ స్వామి ప్రణబానంద అని 3వ చాప్టర్ చూసుకోవచ్చు. అందులో ఇప్పటికీ ఆయన ఉన్నారు. అక్కడ ఒకే ఋషి 2 బాడీల్లో ఉంటారు. ఇక్కడ మనకి హిమాలయాల్లో ఉంటారు, వేరే ఊరు వచ్చి భక్తులను రక్షిస్తారు. అలాగే పెర్ఫ్యూమ్ సెయింట్ వెళుతుంటే వాసన వస్తుంది. ఇప్పుడు మనం కొంతమంది స్వామీజీలు అంటే ఇప్పుడున్నటువంటి మనం ఇక్కడ ఉన్న వాళ్ళు పెర్ఫ్యూమ్స్ కొట్టుకుంటారు, వాళ్ళు కాదు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస యోగానందుల వారు, ప్రభాత్ రంజన్ సర్కార్ వీళ్ళు వెళితే దూరంలో ఒక పెర్ఫ్యూమ్ వేస్తే ఎలా అయితే చందనము స్మెల్, పూల ఫ్రాగ్రెన్స్ సౌండ్ వస్తాయో ఆ ఫ్రాగ్రెన్స్ వస్తుంది వాసనలు. తర్వాత ద టైగర్ స్వామి అని ఈ యోగ సాధన చేయడం ద్వారా, క్రియాయోగ సాధన చేయడం ద్వారా యానిమల్స్, అక్కడ వైల్డ్ యానిమల్స్, లైన్, టైగర్స్ లాంటివి మనకు పెట్ యానిమల్స్గా ఉండిపోతాయి. ఆ చాప్టర్ కూడా వివరించబడింది. ద లెవిటేటింగ్ సైంట్ అని నాగేంద్రనాథ్ బాదురి అని ఉంటుంది. ఈయన ఎగురుతాడు పైకి, ఆకాశంలో గాలిలో ఎగిరి సాధన చేస్తాడు, తపస్సు. తర్వాత ఈ విధంగా మనకి ఈ స్వామీజీ గారు ద స్లీప్లెస్ సెయింట్ రామ్ గోపాల్ ముజుమ్దార్, అసలు నిద్ర ఉండదు. ఇప్పుడు మరి నువ్వు నమ్మొచ్చు, నేను చెప్తాను చూడు. స్లీప్లెస్ సెయింట్ అన్నాం కదా, రామ్ గోపాల్ ముజుమ్దార్ అంటే ఏమండి మీరు అబద్ధాలు చెప్తున్నారేమో అండి అనొచ్చు. మనకి రామాయణంలో లక్ష్మణుల వారు పెద్ద యోగి. ఆయన భార్య ఊర్మిళ రోజు నిద్రపోతే 24 hours 12 సంవత్సరాలు పడుకుంటుంది. అప్పుడు రాములు వారు 13 సంవత్సరాలు పడుకుంటే లక్ష్మణుడు ఒక్కరోజు కూడా నిద్రించకుండా అన్నావదులను కాపాడాడు. అసలు ఈ కుండలినీ శక్తి జాగృతం చేయడం కోసమే ఈ సాధనలు. కుండలినీ శక్తి ఆదిశేషుడు పాము రూపంలో ఉంటుందన్నారు. ఆ ఆదిశేషుడే లక్ష్మణుడు, మరి ఆయనే యోగీశ్వరుడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా యోగీశ్వరుల్లోకెల్లా గొప్ప యోగీశ్వరుడు. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యోగ సాధకుడు అంటాం, యోగీశ్వరుడు గురువు అంటాం. కాబట్టి నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. మహావతార్ బాబాజీ గారు అందరికీ కూడా పర్సనల్ కాంటాక్ట్ ఇస్తారు. నీతా అంబానీ, ముఖేష్ అంబానీ గారు, ఆ తర్వాత నిర్మలా బిర్లా, నిశాంత్ బిర్లా నాగపూర్, అలాగే రతన్ టాటా, వీళ్ళందరూ కూడా వెళ్ళారు. అందరికీ అక్కడ ఎలా ఉంటుందంటే మనకు కూడా ఇచ్చారు. అందరికీ చాలామంది మనం వెళ్ళిన వాళ్ళు మామూలు ఆర్డినరీ పీపుల్ని కూడా పిలుస్తారు. మీరు కూడా త్వరలో వెళ్ళబోతున్నారు యాత్రకి? నేను చాలాసార్లు వెళ్ళాను. అయితే మహావతార్ బాబాజీ గారికి మనం భక్తులను అందరినీ తీసుకొని అది అఫీషియల్గా చక్కగా ఆర్గనైజ్డ్గా నువ్వు కనుక దయతలిస్తే
నువ్వు ఆర్గనైజ్ చేస్తే చక్కగా మన ఛానల్ ద్వారా భక్తులందరినీ తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే అది రిషికేశ్ వరకు ట్రైన్ ఉంటుంది, అక్కడి నుంచి మనం బస్సులో తీసుకెళ్తే కేవ్ ఉంటుంది, యోగరాజ్ సత్సంగ ఆశ్రమం ఉంటుంది, అక్కడ ఉండొచ్చు. అక్కడి నుంచి మనం తీసుకెళ్ళి అందరినీ తీసుకురావచ్చు. కాబట్టి అతి తక్కువ ఖర్చులో మనము చాలా చక్కగా చేయొచ్చు అనమాట. మా అందరూ హిమాలయ యాత్ర అంటే చాలా కోట్లు లక్షలు చెప్తున్నారు, అట్లా కాకుండా. కాబట్టి ఆయన ఒక మెరాకిల్ అడిగావు కాబట్టి చెప్తున్నాను, దాంతో క్లోజ్ చేస్తాము. మహావతార్ బాబాజీ చేసినటువంటి ఒక లీల అయితే పిఆర్ సర్కార్ గారు కూడా చేశారు ఆనంద్ మార్క్లో. ఈ చాప్టర్లో, ఈ బుక్లో ఉంటుంది. అది ఒక లండన్లో ఒక భక్తురాలు ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ తర్వాత పిఆర్ సర్కార్ గారు ఇద్దరు కలిసి ఒక ఆఫీస్లో వర్క్ చేసేవారు, కొలీగ్స్. రైల్వేలో చేసినప్పుడు ఇదేమైందంటే ఈయన వీళ్ళ హస్బెండ్ లండన్ వెళ్ళాల్సి వచ్చింది ఆపరేషన్ కోసం. లండన్ వెళ్ళిపోయారు. వద్దని చెప్పారు గురువుగారు. మహావతార్ బాబాజీ గారు కూడా వెళ్ళొద్దని చెప్పారు. చెప్తే లండన్ వెళ్ళిపోయింది ఆమె. లండన్ వెళ్ళిపోతే అక్కడ ప్రెగ్నెన్సీ అయింది, సంథింగ్ ఆపరేషన్ ఏదో జరగాల్సి వచ్చింది. అప్పుడు ఈ పిఆర్ సర్కార్ గారు ఇక్కడే ఉన్నారు కదా, మహావతార్ బాబాజీ హిమాలయాల్లోనే ఉన్నారు. ఈ అమ్మాయి వచ్చింది, ఆపరేషన్ అయిపోయింది, సమ్ అపెండిసైటిస్ ఆపరేషన్ లాంటిది, ఏదో కొంచెం కాంప్లికేషన్ వచ్చి ప్రెగ్నెన్సీ ఏదో పోయేదో సమ్ సార్ట్ ఆఫ్ ఆపరేషన్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, వీళ్ళ కొలీగే కదా ఈయన దగ్గరికి వచ్చింది. వాళ్ళ ఇంటికి పిఆర్ సర్కార్ గారు వచ్చేసరికి, అరే లండన్లో డాక్టర్ ఎక్కడొచ్చాడేంటి అని అడిగిందంట. లండన్లో డాక్టర్ ఏంటి, ఈయన మా ఆఫీస్లో కొలీగ్, రోజు నాతో ఉద్యోగం చేస్తాడంటే నామినల్స్ చెక్ చేశారు, ఇక్కడ అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేస్తే ఇక్కడ ఉన్నారు ఆ రోజు అందరూ, ఎంప్లాయీస్ అందరూ సాక్ష్యం. అరే ఎందుకు ఇలా చెప్తుంది అని చెప్పి లండన్ వెళ్ళారు. లండన్ వెళ్తే లండన్లో హాస్పిటల్లో ఆ రోజు పిఆర్ సర్కార్ సిగ్నేచర్ చేశారు డాక్టర్గా. అంటే అక్కడ ఆ సీసీ కెమెరాస్ చెక్ చేస్తే ఉంది. ఈ విషయం తెలుసుకోవడం కోసం యోగులు ఇలాగా, ఆయన ఒక్కళ్ళే కాదు, పరమహంస యోగానందుల వారు ఇలాంటి చాలామంది, రామకృష్ణ పరమహంసుల వారు ఇలాంటి లీలలు ఎన్నో చేశారు. దీని కన్ఫర్మేషన్ కోసం వాళ్ళు సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో కలిసి వెళ్ళారు. వెళితే రజనీకాంత్ గారు మంచి భక్తులు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఈమెకి తీసుకెళ్ళినప్పుడు మహావతార్ బాబాజీ కన్ఫర్మ్ చేశారు. అక్కడ ఇంకో స్టన్ అయిపోయింది, రజనీకాంతే పిచ్చోడైపోయి స్టన్నింగ్ అయిపోయింది. అక్కడేమో పిఆర్ సర్కార్ గారు వచ్చారని చెప్పారు కదా, ఇక్కడికి రాగానే అరే ఆ రోజు ఈయన కూడా ఉన్నాడు పక్కన అని ధ్యానముద్రలో ఉన్నటువంటి మహావతార్ బాబాజీ గారిని చూపించారు. అంటే వీళ్ళంతా ఏంటంటే అట్ ద సేమ్ టైం 2 బాడీస్లో దర్శనం ఇవ్వగలరు. నీకు ఫైనల్గా నేను టచ్ ఇస్తున్నాను. మాణిక్యేశ్వరి మాత అమ్మవారు కర్ణాటకలో రాయచూర్ దగ్గరికి మనం వెళితే ఆమె ఉండేటటువంటి చోట కొండ ఉంటుంది. ఆ కొండని సౌత్ సైడ్ అందరూ భక్తులు వెయిట్ చేస్తారు, ఆమెకి ఇష్టం నార్త్ సైడ్ ఇస్తుంది దర్శనం. అలాగే ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్ ఒకేసారి 4 చోట్ల దర్శనం కూడా అమ్మవారు ఆదిశక్తి అవతారం కాబట్టి మాణిక్యేశ్వరి మాత దర్శనాలు ఇచ్చారు అని యోగుల మామూలు భక్తులు ఎంతోమంది చెప్తారు. ఒకేసారి శ్రీశైలంలో కూడా పూజారి గారు ఇప్పటికి ఉన్న పూజారులను అడగొచ్చు, మీరు వెళ్ళి పండితారాధ్య జగద్గురు పీఠ ఉంటుంది, వాళ్ళంతా చెప్తారు మీకు. లోపలికి అమ్మవారిని వదిలేస్తే మాణిక్యేశ్వరి మాత రాత్రి తాళం వేసేస్తే వేరే గుహలో నుంచి ఆమె అదృశ్యం అయిపోయేదట బయటికి. సో సెయింట్స్, నిజమైన హిమాలయ సెయింట్స్ అలా ఉంటారనమాట. సో డెఫినెట్గా మహావతార్ బాబాజీల గారిలాగే ఆయన ఆశీస్సులతో మనం అన్ని వేల సంవత్సరాలు బతకక్కర్లేదు, కానీ మనము ఒక 100 సంవత్సరాలు బతికే వ్యక్తి ఇంకొంచెం పెంచుకొని మనం 150 సంవత్సరాల దాకా మనం బతకొచ్చు. నీకు డౌట్ రావచ్చు, ఈ ఫిజికల్ బాడీ కదా ఇది డికే అవుతుందేమో అని, మంచు కరిగిపోవచ్చు, ఇది నాశనం అవ్వచ్చు బాడీ అని ఉండొచ్చు కదా. ఆ శరీరాన్ని కూడా మనము హ్యాబిటేట్ చేస్తాం, ఫుడ్ లేకుండా దేనికైనా తట్టుకునేలాగా. అందుకనే మనం కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్స్ని ఏమంటాం అంటే సమ్మర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, వింటర్ ప్రూఫ్ అంటారు. వాళ్ళు పరిగెట్టుకుని ఎండాకాలాల్లో ఉన్నప్పుడే స్కూల్ పెడతారు. అలాగే విపరీతంగా వర్షాలు వచ్చినప్పుడు స్కూల్ రమ్మంటారు. అలాగే వింటర్లో మహాచలి ఉన్నప్పుడు స్కూల్కి రమ్మంటారు. అంటే అలా తయారు చేస్తారు. 12 సంవత్సరాలు అలా తయారు చేసేసరికి వాళ్ళు దిట్టలై బయటకు ఎలా వస్తామో హిమాలయాలకు మనం అందరం వెళ్ళాలి కంపల్సరీ. మహావతార్ బాబాజీ దర్శనం కోసం, ఆయన కృపా కటాక్షం కోసం అడుక్కోవాలి మనం. తప్పకుండా ఆయన ఇస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. మనం కూడా మంచి ఆయుర్దాయంతో బతకొచ్చమ్మా. సో ఓవరాల్గా మహావతార్ బాబాజీ గురించి, ఆయన లీలల గురించి, హిమాలయ యాత్ర గురించి అద్భుతంగా వివరించారు. ఎవరైతే వెళ్తున్నారో అక్కడికి వాళ్ళందరికీ కూడా ఆ మహానుభావుడు దర్శనం కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.